యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో శ్రోతలకు స్వాగతం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు నీకు కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్తలో యేసు ప్రభు చేసిన కొండమీద ప్రసంగమును ప్రస్తుతం మనము ధ్యానం చేయుచున్నాం. లోకమునకు ఉప్పుగా వెలుగుగా ఉండుట కొరకై యేసు ప్రభు ప్రసంగించిన కొండమీదకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రభువు చూపించే పరిష్కారమునకు భాగమై ఉండాలని కోరుచూ ఉన్నాను. యేసు ప్రభు బోధను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొనున్నట్లు మనలను మనము పరీక్షించుకుందాం. మన చుట్టూనున్న వారి వైపు చూచి వారితో నీతియుక్తమైన సంబంధం కలిగి ఉండాలని ప్రభు బోధించారు. 6వ అధ్యాయములో మనము పరలోకం వైపు చూడాలని, ప్రభువు నుండి కృపను పొంది శక్తిగలవారమై ఉండాలని మనము ధ్యానం చేశాం. మొదటిగా కానుకలను ఇచ్చే విషయమై ఆత్మీయ బోధ 6వ అధ్యాయములో పరిశీలన చేశాం. తిన్నని ఆత్మీయ శిక్షణలో 2వ భాగము ప్రార్థన. ప్రార్థించుట తెలియని ఎడల సమస్యలు పరిష్కారము కానేరవు. యేసుక్రీస్తు శిష్యుడిగా ఉంటూ ఇతరుల సమస్యలకు పరిష్కారముగా జీవించాలంటే ప్రార్థన ఎంతో అవసరమైంది. అనేక మందికి ప్రార్థించుట ఎలాగో తెలియదు. శిష్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రార్థించుట మాకు నేర్పుమని అడిగారు. ప్రార్థించే విషయం ప్రభు తన శిష్యులకు బోధించారు. ధర్మము చేయుట, ప్రార్థించుట, ఉపవాసముండుట అను విషయాల్లో ఎలా వర్ధిల్లాలో వారికి నేర్పించారు. ప్రార్థనలో మనము దేవునితో మాట్లాడతాం. అయితే ప్రార్థనలో అభివృద్ధి పొందాలి. చాలామందికి ఎలా ప్రార్థించాలో తెలియదు. ప్రార్థనలో బోధ ఉండకూడదు. చాలామంది బోధకులు తాము చెప్పాలనుకున్నవి ప్రసంగములో చెప్పనప్పుడు వాటిని ప్రార్థనలో చెప్పడం సరికాదు. ప్రార్థనలో మనము మాట్లాడేది ప్రభువుతో అనే సంగతి మర్చిపోకూడదు. ప్రభు సన్నిధిలో ప్రార్థించుటకై గదిలోనికి వెళ్ళి తలుపు మూసి ప్రార్థించాలి. అప్పుడు రహస్యమందున్న తండ్రి మన ప్రార్థన విని ఫలితాన్నిస్తాడు. దేవుడున్నాడని విశ్వసించి దేవునితో ఏకాంతముగా మాట్లాడుచున్నారా? నేటి దినాల్లో వాహనాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏకాంతముగా ఉంటాం గనుక ఆ సమయాన్ని ప్రార్థనలో గడపవచ్చు. వాహనము నడుపుచు కన్నులు మూసుకోకుండా ప్రభువుతో ఏకాంతముగా మాట్లాడవచ్చు. ప్రభువు బోధించిన ఈ ప్రార్థనను కొందరు శిష్యుల ప్రార్థన అని, మరికొందరు ప్రభు ప్రార్థన అని అంటూ ఉంటారు. అయితే ప్రభు ఈ విధంగా ఎప్పుడు ప్రార్థించలేదు గనుక దీనిని ప్రభు ప్రార్థన అనరాదు. మీరు ప్రార్థించినప్పుడు మీరిలాగున ప్రార్థన చేయుడి అని యేసుప్రభువారు చెప్పారు. పరిసయ్యులు ప్రార్థన పట్టి లేక సూచిక ఇచ్చేవారు. ఈ సూచిక ప్రకారము ప్రార్థించమని వారు చెప్పేవారు. అదేవిధంగా యేసు ప్రభు తన శిష్యులకు
నమూనా ప్రార్థన బోధించారు. ఈ ప్రార్థనలో 7 మనవులున్నాయి. వీటిలో 4 మనవులు దైవ సంబంధమైనవి, 3 మనవులు వ్యక్తిగతమైనవి. ప్రార్థన మా తండ్రి అని ప్రారంభించబడి, పాత నిబంధనలో యెహోవా నా కాపరి అని చెప్పబడింది. నూతన నిబంధనలో దేవుడు మన తండ్రి అని చెప్పబడింది. తండ్రితో మాట్లాడినట్లు దేవునితో మనం మాట్లాడాలి. పౌలు గలతీ పత్రికలో దేవునితో మన సంబంధాన్ని వివరిస్తూ అబ్బా తండ్రి అని వ్రాశాడు. యేసు ప్రభు బోధలోను పౌలు బోధలోను మనము దేవుని పిల్లలము అని వారు బోధించారు. ప్రార్థనను ప్రార్థించున్నది తండ్రి నామమున అని మనము గ్రహించాలి. తరువాత 4వది దైవ సంబంధమైన 4 మనవులున్నాయి. 1 నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. 4 ఘనత మహిమ కలుగునుగాక. దేవుని నామము దేవుడేమయ్యున్నాడో మనకు తెలియజేస్తుంది. నేను జీవించు జీవితము ద్వారా దేవా నీ ప్రజలు నీ పరిశుద్ధతను తెలుసుకొని నిన్ను గణపరచునట్లు సహాయము చేయమని మనం ప్రార్థించాలి. ప్రభువా, నిన్ను గ్రహించి నీయందు భయభక్తులు గల ప్రజలు నిన్ను రాజుగా గణపరచునట్లు సహాయము చేయండి. పరలోకములో దేవుని చిత్తము నెరవేరుచున్నట్లు భూలోకములోని మంటి ఘటాలమైన మాలో దేవుని చిత్తము నెరవేరునట్లు ప్రార్థించాలి. ప్రార్థించుట అనగా మనకవసరమైన వాటన్నిటినీ వరుసగా ఏకరువు పెట్టడం కాదు. దేవునికి అన్ని విషయాలలో ప్రథమ స్థానమివ్వాలి. ప్రభువా, నీ చిత్తమే నా చిత్తమని దేవునికి విన్నవించి తరువాత వ్యక్తిగత మనవులు అడగాలి. మా అనుదిన ఆహారము మాకు దయచేయమనగా మన అక్కరలు తీర్చుమని ప్రార్థించాలి. ఏనాటి అక్కర కొరకు ఆనాడు ప్రార్థించాలి. మద్యపానమనే వ్యసనమునకు బానిసలైన వారు ప్రభు సహాయం వలన స్వతంత్రులైనట్లు వారు సాక్ష్యమిచ్చుచున్నారు. తదుపరి మనవి క్షమించమని అనేకసార్లు మన జీవితాలలో ప్రభు రాజ్యాన్ని ఇతరులకు చూపించలేకపోతున్నాం. దీనికి కారణమేమిటంటే మనము దేవుని చిత్తమునకు లోబడకపోవడమే. అందుకే క్షమించమని ప్రార్థించాలి. డాక్టర్ లూయిస్ ఇవాన్స్ అను సంఘ కాపరి మాటల్లో అనేకమైన వివాహాలు నిలవడానికి కారణాలు 10 మాటలు, నిలువ లేకపోవడానికి కారణాలు 10 మాటలు అన్నాడు. ఆ 10 మాటలు ఏమిటంటే, నేను తప్పు చేశాను, నేను విచారపడుచున్నాను, నన్ను మీరు క్షమించగలరా? అనేక మంది స్త్రీలు కాని పురుషులు గాని ఈ 10 మాటలు పలుకలేరు. పరిపూర్ణత ఎవరిలోనూ లేదని తెలుసు. పాపరహితంగా ఎవరు ఉండలేరు. అయినా తమ తప్పును తాము ఒప్పుకోరు గనుకనే సమస్యలు. స్త్రీలలోనేమి పురుషుల్లోనేమి వారు క్షమించమని అడగరు, వారు క్షమించరు. మీరు క్షమించని ఎడల నేను మిమ్మును క్షమించనని ప్రభు బోధించారు. అయితే దేవుని నుండి మనకు కలిగే క్షమాపణ మన క్షమాబుద్ధిని బట్టి కలుగుటలేదని గ్రహించాలి. ప్రభు ఉద్దేశమేమనగా క్షమించబడిన వారమే ఇతరులను క్షమించుటకు మనం అలవాటు చేసుకోవాలి. మనలను దేవుడు ఎంతగానో క్షమించి ఉండగా క్షమించకపోవడానికి మనమెవరం? దేవుడు శోధింపబడడు, ఎవరిని శోధింపడని యాకోబు వ్రాశాడు. శోధనలోకి తేక కీడు నుండి తప్పించుమను మాటలో గల అర్థమేమిటంటే, అనుదినము మనము ప్రభు నడిపింపు ప్రకారము నడిచిన యెడల మనము శోధనను తప్పించుకుంటాం. మనంతట మనము శక్తిహీనులము గనుక అనుదినము దేవునిపై ఆధారపడాలి. ఒక సమయాన యేసు తన శిష్యులను తనతో కలిసి ప్రార్థింపమని కోరగా వారు నిద్రించారు. యేసు వారిని లేపి, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థించుడి అని చెప్పాడు. శోధన ఎంత బలమైనదో మీరు గ్రహించిన ఎడల ప్రార్థింపకుండా ఉండలేరు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప
మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. శోధనను తట్టుకునే శక్తి లేదు గనుక శోధనకు దూరముగా పారిపోవుడి అని లేఖనము తెలుపుతుంది. ప్రతిదినము శోధన నుండి తప్పింపబడుటకై మనము ప్రార్థించాలి. శోధనలో పడకుండా దేవుడు మనలను నడిపించేవాడు. ఇక మూడవ మనవి, కీడు నుండి మమ్ము తప్పింపుము. కీడు అనగా కీడును కలిగించే దుష్టుడు అని అర్థం. సాతాను నుండి విడిపింపమని ప్రార్థించాలి. రక్షణ అనగా విమోచనము లేక విడిపింపబడుట. అనుదిన రక్షణ కొరకై దేవుణ్ణి మనము ప్రార్థించాలి. ఈ విధంగా అనుదిన ఆహారము దయచేయమని, క్షమించమని, నడిపింపమని, విడిపింపమని ఈ 3 వ్యక్తిగత మనవులతో మనము దేవుని ప్రార్థించాలి. ఈ మాదిరి ప్రార్థనను దృష్టిలో ఉంచుకొని ప్రతిదినము ప్రార్థించాలని ప్రభు తన శిష్యులకు బోధించారు. దేవుని నామము తెలియబడినట్లు, దేవుని రాజ్యమొచ్చినట్లు, ప్రజలు దేవుని రాజ్యమునకు చెందునట్లు, మన జీవితములో భూలోకములో దేవుని చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు మనము ప్రార్థించాలి. మనము తెలియబడాలని, మన రాజ్యము స్థాపించబడాలని ఎన్నడూ కోరుకోకూడదు. ముగింపులో ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక, ఆమేనని చెప్పాలి. ఇది దైవ సంబంధమైన మనవుల్లో 4వది. ప్రార్థన ఏ విధంగా ప్రారంభించబడిందో అదేవిధంగా మనం ముగించాలి. ఎందుకనగా ప్రార్థన విని జవాబు దయచేసి మహిమను పొందేది దేవుడే. అనేక మంది సంఘ కాపురులకు సంఘములను స్థాపించడం, నడిపించడం తెలియను. సుమారు 20 సంవత్సరాలు ఒక సంఘములో పనిచేసిన తరువాత దేవుడు నా సంఘాన్ని నాకిమ్మని అడిగితే ఇచ్చేందుకు అంత సులభంగా కొందరు ఒప్పుకోపోవచ్చు. సంఘాన్ని ఇతరులకు అప్పగించి అక్కడ నుండి వెళ్ళిపోవడం అంత సులభమా? అయితే ఆ దైవజనుడు దేవుని శక్తి వలననే అక్కడంతవరకు పనిచేశానని నమ్మి దేవునికే మహిమ చెందాలని నమ్మిన ఎడల ఫలితము ఎందుకు ప్రభువుకు చెందడం లేదు? దీని భావమేమనగా, సంఘము నాది కాని పని నాది కాదు, పని దేవునిదే. దేవా, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, ఇది నాది కాదు, నీ చిత్తానుసారంగా నీవు జరిగించు అని మనం చెప్పాలి. యేసు ప్రభు బోధలో ప్రార్థించినప్పుడు మనము నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము అను దైవ విషయాలు విశ్వసించి మన అక్కరలు, క్షమాపణ, నడిపింపు, విడుదల అను విషయాలను అడగాలి. ఈ విధంగా మనము ప్రార్థించాలని నమూనా ప్రార్థనని తన శిష్యులకు ప్రభు నేర్పించి ఉన్నారు. కొన్నిసార్లు మనము అడిగినను పొందకపోవడానికి కారణం దురుద్దేశముతో అడగడమే. అయితే ప్రార్థించినప్పుడు సదుద్దేశముతో అడుగుట ఎలాగూ అది తెలియదు గనుకనే ప్రభువును మనము వేడుకోవాలి. ప్రభు చిత్తం ఎరిగి ప్రభు మహిమార్థమై మనము ప్రార్థించిన ఎడల మనము ప్రార్థించే విషయములో తప్పిపోము. గత తరగతిలో శిష్యుడు నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక బోధ గురించి మనము ధ్యానము ప్రారంభించాం. ఆధ్యాత్మిక గృహ నిర్వాహకత్వము, ప్రార్థన అను విషయములు మనం పరిశీలన చేశాం. మత్తయి సువార్త 6వ అధ్యాయములో గృహ నిర్వాహకత్వము, ప్రార్థన అను అంశాల విషయమై బోధించిన ప్రభు ఉపవాసము గురించి బోధించారు. ప్రభు తన శిష్యులతో ఉపవాసముండునప్పుడు మనుషులు చూడవలెనని, ముఖములను వికారము చేసుకోకూడదని బోధించారు. ఉపవాసము చేయునది మనుషులకు కనబడకుండా జాగ్రత్త పడవలెనని ప్రభు బోధించారు. పాత నిబంధనలో ఉపవాసము గూర్చిన బోధ ఉంది. 3 సందర్భాల్లో మోషే సీనాయి పర్వతం ఎక్కి 40 రాత్రింబగళ్ళు ఉపవాసమున్నాడు. భోజనము కంటే దేవుని మాటలు వినాలని మోషే కోరగా దేవుడు మోషే ద్వారా బైబిల్లోని మొదటి 5 గ్రంథాలు వ్రాయినట్లు చేశాడు. అతని అన్నయ్య అయిన అహరోను క్రిందనున్న ప్రజలను సంతోషపరుచుటకు బంగారు దూడను చేసి ఇస్తే
మోషే దేవుని ప్రజలకు దేవుని వాక్యాన్ని దేవుని నుండిచ్చాడు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసమిది. ఉపవాసమనగా దేవుని యొద్ద నుండి మాటలు కోరుకొని భోజనమును తిరస్కరించుట. కానుకలు, ప్రార్థనల వలె ఉపవాసము కూడా దేవుని వైపు గురి కలిగి మనం పాటించాలి. అయితే కొండ దిగువన ఉన్నవారికి సరైన విలువలు తెలియవు గనుక వారి జీవితములో ఎన్నో సమస్యలున్నాయి. మీరు ఉప్పుగా, వెలుగుగా ఉండి కొండ దిగువన ఉన్నవారికి సరి అయిన విలువలు తెలుపునట్లు నేను సూచించే సమాధానము, పరిష్కారములో భాగమయుండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము నుండి 34వ వచనం వరకు మొదటి బోధకు సంబంధించి 20 ప్రశ్నలు వేసి వారి జీవిత విలువలు తెలుసుకొనుటకు ప్రభు ప్రయత్నించాడు. యేసు ప్రభు వారిని అడిగిన ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. మీరు మీ జీవితములు, మీ విలువలు తెలుసుకోవాలంటే గత 5 సంవత్సరములు మీరు ఎలా, ఎక్కడ గడిపారో తెలపండి. మీ ధనాన్ని దేనికి వాడారో తెలపండి. వీటిని బట్టి మీ జీవిత విలువలు వెల్లడి అవుతాయి. మీ ధనమెక్కడుండునో అక్కడే మీ హృదయములు ఉండునని ప్రభు సెలవిచ్చారు. ఒక సేవకుడు దేవుని ఆలయాన్ని ఎలా నిర్మించాడో తెలియజేశాడు. ప్రతి శనివారము, వారం వెంబడి వారము వారు మందిర పునాదులు త్రవ్వారట. వారు మందిరము నిర్మించు ప్రదేశము ఎప్పుడూ వాహనముల రద్దీతో ఉండు స్థలము. మందిరము కొరకు పనిచేసే వారిలో ఎక్కువ మంది నావికులు. ఒక శనివారము వారితో కలిసి పునాదులు త్రవ్వుటకు నావికాధికారి అయిన జెట్ పైలట్ పునాది గోతుల్లో దిగుట వారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అధికారి యొద్ద పనిచేయువారు అదే స్థలములో పునాదులు త్రవ్వుచు ఆ అధికారిని చూచి ఆశ్చర్యపోయారు. మధ్యాహ్నం విరామ సమయములో ఆ అధికారి యొద్దకు వచ్చి సంఘపు పనిలో పాలు పుచ్చుకొనుటకు కారణమేమని అడిగారు. ఆ అధికారి ఇచ్చిన సమాధానమేమిటంటే, తన భార్య సంఘ నిర్మాణం కొరకై కొంత ధనం ఇవ్వడం ద్వారా మందిర నిర్మాణం పట్ల ఆసక్తి కలిగింది. ఆ పనిలో తాను కూడా పాల్గొన్నానని, ప్రేరేపించబడ్డానని, అందుచేత తాను పనిచేయుచున్నానని తెలియజేశాడట. చూచారా, తన కుటుంబ ధనము సంఘ నిర్మాణములో వెచ్చించారు గనుకనే అధికారి మనసు సంఘ నిర్మాణంపై పడింది. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉంటుందని తన శిష్యులకు ప్రభువారు బోధించారు. గనుక మీ ధనమును, మీ సమయమును ఎలా వాడుచున్నారో దానిని బట్టి మీ జీవితములో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో గ్రహించవచ్చు. అయితే ఈ విలువలు ప్రజలకు తెలియచేయాలి. ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువలను మీ పిల్లలకు మీరు తెలియచేయాలి. మనము మన పిల్లలకు ఉపన్యాసాల ద్వారా విలువలు నేర్పలేము, కాని మన జీవిత విలువలే, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మన పిల్లలకు విలువైన పాఠాలు నేర్పుతాయి. ఇది నిజమైన ఎడల కొండ దిగువన ఉన్నవారికి మన విలువలను గూర్చి ఎలా తెలియపరచగలం? అయితే మీరు కొండ మీదకు వచ్చి దేవుని మాటలు విని కొండ దిగువన ఉన్నవారి సమస్యలకు పరిష్కారముగా ఉండండి. వారి సమస్యలకు ఒక కారణము వారికి సరి అయిన విలువలు తెలియకపోవడమే. యేసు ప్రభువును వెంబడించుట ద్వారా మీరు సరి అయిన విలువలు తెలుసుకుంటారు. సరి అయిన విలువలు కలిగి జీవిస్తారు. మీరు యేసు ప్రభు విలువలు గలవారై ఏ విధంగా ప్రపంచమునకు ఆ విలువలు బయలుపరుస్తున్నారు? చీకటిలో వెలుగు ప్రకాశించిన రీతిగా మాంసమునకు ఉప్పు చల్లిన విధంగా ఉండాలి. ఉప్పు పాత్రలో ఉన్న ఎడల ఫలితాన్ని ఇవ్వలేదు. విలువలు అనేవి బోధిస్తే వచ్చేవి కావు, జీవితం వలన అలవడతాయి. ప్రజలకు విలువలను తెలియపరచుటకై ప్రజల యొద్దకు వెళ్ళాలి. వారి ఎదుట విలువగల జీవితాన్ని చూపించాలి. అప్పుడు ఆ విలువను వారికి వివరించాలి. నీవు నేను లోకమునకు ఉప్పుగా, వెలుగుగా ఉండుట కొరకై యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయములో తిన్నని శిష్యుల విలువలను బోధించారు. ప్రియ సోదరుడా, సోదరి,
నీ ఆత్మీయ జీవితం ఇతరులకు ఉప్పుగా వెలుగుగా ఉందా, లేక నీ ఆత్మీయ జీవితం సమస్యలకు భాగస్థునిగా ఉందో నిన్ను నీవు పరిశీలించుకోవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరలోకమందున్న మా దేవా, ఇంతవరకు మీ ఆత్మ ద్వారా ఉపవాసం విషయమైన కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మాకు వివరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఉపవాసము చేసేటప్పుడు మనుషులకు కనిపరుచుకోకుండా మీ వైపు మా గురిని నిలుపుటకు సహాయము చేయండి. విశ్వాసులముగా మేము మిమ్ములను వెంబడిస్తూ ఆధ్యాత్మిక విలువలు నేర్చుకుంటూ మా ఆత్మీయ జీవితాల్లో అలవర్చుకుంటూ మా బిడ్డలకు మేము నేర్పుచు ముందుకు సాగడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.